వెల్కమ్ టు మై ఛానల్. కావ్య ప్రమాదంలో పడ్డంతో రాజ్ కి గుర్తుకొచ్చిన గతం, షాక్ లో యామిని. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు రాజ్, కావ్యలిద్దరూ కూడా. ఇంటికి వెళ్ళాలి అంటే దారి కనిపించక అయోమయం పరిస్థితిలో పడిపోతారు. కావ్యను జాగ్రత్తగా చూసుకుంటూ కావ్యకి దగ్గరవ్వాలి అనుకుని ఇక్కడే ఉండిపోదామా అని కూడా అడుగుతూ ఉంటాడు రాజ్. అయితే కావ్య సర్లే పదండి వెళదాం, ముందు బయటికి వెళ్లే మార్గం చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది. వెతుక్కుంటూ వస్తారు. కానీ కావ్యకు ఆకలేస్తుందని చెప్పేసి చెట్టు నుంచి కొన్ని పళ్ళు కోసుకుని వస్తాడు. అవి తిన్న తర్వాత వాళ్లకు కళ్ళు తిరిగి అయోమయం పరిస్థితిలో పడిపోతారు ఇద్దరు కూడా. ఇక్కడ చూస్తే రౌడీలు వెతుక్కుంటూ వాళ్ళ కోసం వచ్చేస్తారు. ఇక్కడ చూస్తే అప్పు కూడా వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది. రౌడీలు వెతుక్కుంటూ రావడంతో ఒకరి మీద ఒకరు పడి ఉండడం చూసి వీళ్ళిద్దరిని లేపేయాలి అని చెప్పేసి కావ్య రాజు అడ్డంగా దొరికిపోవడంతో కావ్యని పొడి చేస్తారు. అలా కావ్యని పొడి చేయడంతో ఒక్కసారే కావ్య షాక్ అయిపోతుంది. రాజు పెద్ద షాక్ కి గురవుతాడు. అదే సమయంలో అప్పు అక్కడికి రావడం జరుగుతుంది. రాజు షాక్ అయిపోయి ఆ షాక్ లోంచి తేరుకోవడంలో రాజ్కి గతం గుర్తుకొచ్చేస్తుంది. కళావతి ఏమైంది నీకు, ఏం జరిగింది అంటూ కంగారు పడుతూ, అప్పు పద, కళావతికి ఏమైందో, కళావతిని కాపాడుకోవాలి, నా భార్యని కాపాడుకోవాలని చెప్పి అంటూ ఉంటాడు. బావా, అవును, తను నా భార్య, నాకు నా గతం తెలిసింది, నా గతం నాకు గుర్తుకొచ్చింది, నా భార్యని కాపాడుకున్న తర్వాత వాళ్ళ సంగతి చూస్తాను అంటూ గబగబా కావ్యని తీసుకుని బయలుదేరతాడు. ఈలోగా ఇలా బయలుదేరుతూ ఉండగానే కావ్యని పొడి చేశామని చెప్పి ఆ రౌడీలు ఫోన్ చేసి చెప్పడంతో కావ్య చనిపోతుంది. బ్రతకదు అని చెప్పి ఆశగా గబగబా ఆసుపత్రికి చేరుకుంటుంది. యామిని ఆసుపత్రికి వచ్చేసరికి యామిని దగ్గరికి వచ్చి, నా భార్యని నాకు దూరం చేయాలని చెప్పి నా భార్యని ప్రమాదంలో పడేశావు, నా భార్యకు జరగరాంది ఏదైనా జరిగిందంటే నిన్ను బ్రతకనివ్వను, ఇంతకాలం నేను గతాన్ని మర్చిపోయిన దాన్ని అడ్డు పెట్టుకుని నన్ను నీ సొంతం చేసుకోవాలని చూసావు, ఇక నుంచి ఈ రాజేంటో నువ్వు చూడబోతున్నావు అంటూ రాజు గతం గుర్తుకు రావడంతో కావ్యని కాపాడుకోవడం కోసం ఆరాటపడ్డమే కాకుండా యామినికి ఊహించని షాక్ అయితే ఇస్తాడు. రాజుకి గతం గుర్తుకొచ్చేసేసరికి యామినికి చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది. అప్పు అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ కావ్య పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతారు. అలా కావ్యని కాపాడుకోవడం కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే రాజు మాత్రం యామినికి చాలా పెద్ద షాక్ ఇస్తాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా జరగబోతుంది. కావ్యరాజు కలవాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు కదా, అయితే ఇప్పుడు మా వీడియోని లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.